సరే, ఇంకెవరైనా కింద ఉంటే వచ్చేసేయండి. ఈ ఎండకి టీ ఏం తాగుతారులేండి బాబు, బయట వేడి మళ్ళీ లోపల వేడి. సరే అమ్మ, ఎక్కడి వరకు వచ్చాం రాసుకోండి. ఎవరిచ్చారు? ప్రస్తుతానికి దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది మనం క్లియర్ చేసుకున్నాం. మనకి ఆ సంఖ్యాకాండంలో కూడా చూద్దాం, తర్వాత లోపలికి చూద్దాం. ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? అదిగో వచ్చారు మొదలు. మనం కాదా? కొంచెం ప్రశ్నని సబ్జెక్ట్ పరంగా అడిగినప్పుడు సబ్జెక్ట్ పరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకలో దంపుడుగా చెప్పొద్దు దయచేసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మన సబ్జెక్ట్ ప్రకారం వెళ్తున్నాం కదా. మీకు ప్రారంభంలో చెప్పాను, పితరుల కాలంలో అయితే వ్యత్యాసం అనేది లేదు, కనపడ. కానీ ధర్మశాస్త్ర కాలం వచ్చేటప్పటికి తేడాలు వచ్చింది. ఒకటి, ఆ తేడా ఏంటంటే ఇజ్రాయేలీలు. ఒకటి ఎవరు? ఇజ్రాయేలీలు. ప్రపంచ జనాభాలో ఇజ్రాయేలీలు ఒకరు. రెండోది ఎవరు? అన్యులుగా పిలిచాడు. అది అందరూ. ఇంకా వీళ్ళందరూ ఎవరి నుంచి వచ్చారంటే నోవహు నుంచి వచ్చారు. ఎవరి నుంచి? అంతే కదా, నోవహు నుంచి వచ్చారు. ముగ్గురు కొడుకులు, షేము, హాము, యాపెతు. అందులో షేము నుంచి వచ్చిన వాళ్ళు ఇజ్రాయేలీలు. హాము, యాపెతు నుంచి, షేము నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళందరిని ఏమని పిలిచాడు? అన్యులుగా పిలిచాడు. మైండ్లో పెట్టుకోండి. అంటే ధర్మశాస్త్ర కాలంలో దేవుని ప్రజలు అనే పదం వచ్చిందంటే వాళ్ళు ఎవరు? అర్థమైందండి? మైండ్లో పెడతలే చాలా మంది, అక్కడక్కడ ఉన్నాయి ఇంకా బుర్రలో. పాత నిబంధనలో లేదా ధర్మశాస్త్ర కాలంలో దేవుని ప్రజలని గాని ఇజ్రాయేలీలని గాని అన్నాడు అంటే వాళ్ళు ఎవరి గురించి? ఇజ్రాయేలీల గురించి మాత్రమే మాట్లాడుతున్న మాటలు. అర్థమవుతుందండి? పరమగీతంలో నా ప్రియురాలు అన్నాడు. ఎవరి గురించి? పరమగీతంలో అసలు ఉద్దేశం. అప్పుడు ప్రియురాలు ఎవరు దేవునికి? ఇజ్రాయేలీలు. మీరు హెస్కేల్లో చూసారనుకోండి, నా భార్య నేను భర్తను అంటాడు. అక్కడ ఇజ్రాయేలీలు ఎవరన్నాడు? భార్య అన్నాడు. దేవుడికి దేవుడు మాట్లాడుతాడు, నేను నీకు భర్తను అంటాడు. ఇంకో చోట నేను నీకు తెలియదు అంటాడు. అన్యుల గురించి మాట్లాడలేదు. అది ఎవరి గురించి? ఇజ్రాయేలీల గురించి మాత్రమే. ఇది పాయింట్ నోట్లో మైండ్లో పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళ గురించిన మాటలు ఎవరికి మనం అప్లై చేసేస్తాం? అన్యులకు అప్లై చేసేస్తాం. ఇవాళ ప్రాబ్లంలో వచ్చిన ప్రాబ్లం అదే. నేను చెప్పేది అర్థమవుతుందండి? ఇవాళ మిక్సింగ్ అవడం గల కారణం ఏంటంటే ఇజ్రాయేలీలకు ఇచ్చినవి కూడా నాకు అనుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్ర కాలం తర్వాత ఎవరి కాలం వచ్చిందమ్మా? క్రీస్తు కాలం వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? క్రీస్తు కాలం. ఇప్పుడు కూడా రెండు వర్గాలే దేవుని దృష్టిలో. ఎవరెవరు వాళ్ళు? అంతే, విశ్వాసులు. విశ్వాసులు అనే పదం కంటే ఉన్నతమైన పేరు ఉందండి మనకి, అది వాడండి. క్రైస్తవులు అంతే. ఇప్పుడు విశ్వాసం అంటే క్రైస్తవులోనూ ఉంటాడు, హిందూయిజంలో లేరా వాళ్ళ విశ్వాసం అనరా? విశ్వాసం అంటే అర్థం ఏంటి? నమ్మడం. మనకంటే బాగా వాళ్ళే నమ్ముతున్నారు. అందుకనే మోకాళ్ళ మీద ఎత్తాడు గుడి. నువ్వు అది నడిచి వెళ్తాడు గుడికి. నువ్వు ఎవరి విశ్వాసం గొప్పదండి పీటర్ గారు? ఇప్పుడు అక్కడ విశ్వాసులు అన్నావంటే వాళ్ళే మనకంటే గొప్పోళ్ళండి. నిప్పుల మీద నడుపుతాడు. నువ్వు చాలా మంది ఉన్నారు పెళ్లి చేసేటప్పుడు కూడా ఏం తీరు తీయాలా వద్దా చెప్పండి అసలు. మరి ఏంటి, మరి ఏమనుకుంటున్నారు వాళ్ళకాళ్ళు? నాకు అర్థం కాదు. నేనైతే నాకు పెళ్లి నేను తీసుకోలేదు, ఎందుకంటే ఈ పనే అరకొరగా చేస్తున్నాను. మళ్ళా అది కూడా నెత్తి మీద వేసుకున్నాను అనుకోండి, ఏదది పెళ్లిళ్ళు చేసేది ఇప్పటికే చేసేది ఎంత. ఇప్పుడు అది కూడా వచ్చింది అనుకోండి, ఉన్న సమయంలో సగం ఎక్కడికి పోద్ది, మళ్ళా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పోద్ది. అందుకే నేను తీసుకోలేదు, తీసుకోను.
10,000 ఖర్చు పెడితే వచ్చేద్ది. వస్తుంది రాదండి. ఆ తర్వాత నేను పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టి బాగుంటే ఓకే. పిల్లలు పుట్టకుండా మొగుడు పిల్లలు పుట్టుకోకుంటుంటే ముందు ఎవరిని తిడతారమ్మా? మొగుడు పిల్లలు గొడవ వస్తే చూసినోడిని చేసినోడిని. ఆ బాధలన్నీ మాకెందుకండి బాబు? అంతేనండి. ఇప్పుడు రైలు ఇంజిన్కి పెట్లు 4 పెట్లు ఉన్నాయనుకోండి, బాగా లాక్కెళ్తుంది. పెట్లు పెరిగి కొలిది భారం దేని మీద పడుతుంది? రైలు సేవకుడు కూడా అంతే. ఎన్ని తగిలించేసుకుంటున్నాడో, అనాథ శరణాలయాలు, కాలేజీలు, అయ్యి ఇయ్యి అసలు పని పక్కనెట్టేస్తారు. ఇచ్చేయండి అమ్మా, తాగుతూ వింటారు. మాట్లాడకండి, నోటితో పని కాబట్టి చెవుల్ని ఇలా పెట్టేయండి, నోరేమో దాని మీద అంటారు. సబ్జెక్ట్ అవ్వదు మరి, అందుకని అర్థం చేసుకోండి. ధర్మశాస్త్ర కాలంలో రెండు ఒకటి ఎవరండి? ఎవరి పిల్లలుగా పిలువబడ్డారు? దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అని ఎక్కడొచ్చినా కానీ మనం ఎవరిని చూడాలి? ఇక్కడ ఇశ్రాయేలీలే. మిగతా వాళ్ళు ఎవరండి? అన్యులు. మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు క్రైస్తవులు, ఇప్పుడు ఇశ్రాయేలీయుడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు అనుకోండి, ఏమని పిలువబడతాడు? ఇశ్రాయేలీయుడే పిలువబడ్డు. ఏమని పిలువబడతాడు? ఎస్, క్రైస్తవుడు. అంతే. కొంతమంది బయలుదేరి మేము ఇశ్రాయేలీయుడిమే అంటున్నారు. అనుకుంటే అనుకోని ఉంటున్నాయి. యాక్చువల్గా బైబిల్ తెలిస్తే కొత్త నిబంధన మనం ఇశ్రాయేలీయుల కంటే ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచేటట్టు దేవుడు. అది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఎందుకో చెప్పనా? మనం వెళ్ళకుండా వాళ్ళ పరలోకం వెళ్ళరు. రోమపత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. మనమంట విరిచివేయబడిన కొమ్మలమంట. దేవుడు ఏం చేశాడంట? అంటుకట్టాడంట. రోమపత్రిక చదవండి, ఎంత బాగుంటుందో సబ్జెక్ట్ అది. విరిచివేయబడి పడవేయబడిన కొమ్మలమంట. ఎవరు? ఎట్టగా చెప్పాలి? మనమే. కానీ యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడంట? మనల్ని మళ్ళీ ఆ ఎండిపోయిన కొమ్మను తెచ్చి బతికున్న ఆ కొమ్మతో అంటు కట్టాడంట. అది మనం అంటు చెట్లు అండి. మనం అంటు చెట్టు బాగా కాతదా? చెట్టు బాగా అంటే అగ్గిలిమైన మనం ఏంటంటే భారతదేశం నెల 2 నెలల్లో బాగానే ఫలాలు ఇచ్చేద్దాం. అంతే కదా? అంటు చెట్టు ఎప్పుడైనా చూడండి 5 సంవత్సరాలే కాదు, తర్వాత కాయదు, సన్నంగా అయిపోయి చచ్చిపోద్ది. అన్యులు మనం కూడా అంతే, అలాగే తయారయ్యాల. భారతదేశం తీసుకున్న తొలి రోజుల్లో ఉన్న ఆ పౌర సంఘాన్ని ఉంటుందా? అమ్మ బాబా, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం. తర్వాత ఏమైపోతాం? నీరసం అయిపోతాం. ఇది అక్కడే ఉంది ప్రాబ్లం. అంటు కట్టబడ్డే వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవరండి? డాక్టర్ గారు, మీ మీదే ఫోకస్ అనేదంతా. క్రైస్తవులు. రెండోవారు ఎవరు? అన్యులు. ఇశ్రాయేలీయుడు బాప్తీసం తీసుకుని క్రీస్తుని నమ్ముకుంటే ఏమవుతాడు? అన్యుల్లోంచి బాప్తీసం తీసుకుంటే ఏమవుతాడు? ఇప్పుడు తేడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏముంది? తేడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడుంటే రక్షించబడతామా? ఎక్కడుంటే రక్షించబడతామా? అర్థమైందన్న పాయింట్? ఇక్కడుంటే రక్షించబడతామా? ఎక్కడుంటే రక్షించబడతామా? ఇక్కడే కదా ఉండాలి. రక్షణ ఇక్కడే ఉంది. ఇక్కడ ఉందా? లేదు. మైండ్లో పెట్టుకోండి విషయాలన్నీ. ఎంత విన్న తర్వాత మళ్ళీ మిక్సింగ్ లోకి వెళ్ళొద్దు దయచేసి. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది? ఇజ్రాయిల్కి ఇవ్వబడింది. అంటే ఇజ్రాయిల్ అంటే ఎవరు అప్పుడు? ఓకే, దేవుని పిల్లలే. ఎవరు? ఇజ్రాయిల్ ఎన్ని గోత్రాలు? ఇలా అడిగితే వస్తుందేమో జవాబు. ఓకే సార్, ఎవరి పిల్లలు? యాకోబు పిల్లల్ని ఇజ్రాయేలీలని ఎందుకు పిలిచారు? దేవుడు పేరు మార్చాడు. ఎవరికి? ఏ పేరు మార్చాడు? ఒరే, నువ్వు మోసగాడు కాదురా, మనం యాకోబులుగా ఉండాలా, ఇజ్రాయేలుగా ఉండాలా? ఇజ్రాయేలీయులు అంటలేదు నేను, ఇజ్రాయేలు అంటున్నాను, అర్థం చేసుకోండి. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. దేనికోసం పోరాడాడు?
ఎస్. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. పోరాడాడు అనమాట. ఓకే. ఇప్పుడు యాకోబుకు 12 మంది కొడుకులు కదా. పెద్ద కొడుకు పేరు రూబేను. రూబేను పిల్లల్ని ఏమని పిలిచారు? రూబేనీయులు. వాళ్ళ బాబు పేరుతో పిలిచారు. లేవి ఆయన ఒకడు, ఆయన పిల్లల్ని ఏమని పిలిచారు? లేవీయులు. ఇప్పుడు ఈయన ఇజ్రాయేలు కదా. ఇప్పుడు ఇజ్రాయేలు పిల్లల్ని ఏమని పిలిచారు? అంతే, ఇంకేం కాదు. తండ్రి పేరును బట్టి పిలిచారు అంతే. ఇజ్రాయేలీయులు అంటే అర్థం వాళ్ళు. ఎవరి సంతానం? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మందికి పుట్టిన పిల్లల పిల్లలే ఎవరు? మనము 12 మందికి పుట్టినోళ్ళుమా కాదు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఇజ్రాయేలీయులు అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం అంతా ఇజ్రాయేలీయులు కాదు. ఫిలిస్తీయులు ఉన్నారా లేదా? సిరియనులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఇజ్రాయేలీలా కాదు, అందరూ అన్యులే. అర్థమైంది కదండి. ఇప్పుడు ఎవడైనా సరే క్రీస్తుని నమ్ముకుంటే ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. లేకపోతే ఏమవుతాడు? ఆడు ఇజ్రాయేలుడైనా సరే అన్యుడే, క్రైస్తవుడు కాదు. ఓకే. 12 మంది పిల్లల పిల్లలే ఎవరు? ఇజ్రాయేలీలు. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఇజ్రాయేలు అవుతామా? అవ్వము. అన్యులలో నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు. అన్యులలో నుండి రక్షించబడుతున్న వారిని కష్టపెట్టక అన్నదా లేదా? మొట్టమొదటి క్రైస్తవులని ఏ ఊరోళ్ళు పిలిచారు? అంత్యోకయలో ఉన్న శిష్యులను, అంటే బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో ఏమని పిలిచారు? ఎవరి శిష్యులు? 12 మంది శిష్యులతో కలిపి బాప్తిసం తీసుకున్న ప్రతి వాడిని ఏమని పిలిచారు? శిష్యుడు. కానీ అంత్యోకయలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఏమని పిలిచారు? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని వెంబడించేవాడు. ఇంకా క్రీస్తును పోలి నడుచుకునేవాడు. ఇంకోటి క్రీస్తును ధరించినవాడు. క్రైస్తవుడు అంటే ఆసామాషి ఏమీ కాదు. పాత నిబంధనలో చెప్తాడు, అత్యున్నతమైన నామం అంటే ఏ నామం? ఎస్, షండు అని. షండు గురించి మాట్లాడుతూ చెప్తాడండి. ఆ దినమున మిమ్మల్ని షండులు అనరు. అన్యులమైన మన గురించి మాట్లాడనమాట. వారికి కుమారులు కొడుకులు అన్న కంటే గొప్ప పేరు నేను పెడతాను. ఆ పేరు ఏది? క్రైస్తవుడు. ప్రపంచంలో ఉన్నతమైన నామం ఎవరిది? ఎఫెసీ పత్రిక చదివి కదా. చదవండి ఎఫెసీ పత్రిక ఒకసారి. ఎఫెసీకి రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన ఆ బలాతిశయం చేత ఎవరిని క్రీస్తును. ఒకటి టాలెంట్ చూడండి. క్రీస్తు టాలెంట్ మృతులలో నుండి లేపి. చూడండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఇప్పుడే కాదు రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను. నామము మీన్స్ పేరు. పేరు కంటేను ఎంత ఎంత ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను. అదండి ప్రపంచంలో ఉన్నతమైన నామం యేసుక్రీస్తు నామము. ఆయన పేరట పిలువబడే మనమే అంతకంటే ఉన్నతమైన నామము. ఓకే. అన్యుడు క్రైస్తవుడు, అన్యుడు ఇశ్రాయేలు. అర్థమైంది కదమ్మ తేడా? రాష్ట్రం ఇది తడిపినా ఉదయం ఇది
కొన్ని నీళ్ళు కొట్టేయండి. అయ్యో బోర్డు డ్రై అయిపోతుందండి. ఇలా ధర్మం అంటే ఏంటి? నీతి, న్యాయము, సత్యము. అది ఎవరికి ఇష్టమైంది అయ్యింది. నీకు నాకు అయ్యింది కాదు, దేవుడికి ఇష్టమైంది. ఒకటి. రెండోది రాసుకోండి, చెప్తాను, లోపల రాసుకోండి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఓకే చాలు. అది అది సరే అని ఫీల్ అవుతున్నారో బోర్డు తోడమన్నానని? ఆయన ఎక్కువేసేసాడు. వేస్ట్ క్లాత్ అని ఉందేటండి. నైసే కానీ రాయిదండి ఇప్పుడు. చిన్న వేస్ట్ క్లాత్. అమ్మ ఎన్ని ఆజ్ఞలు కనపడతాయి మనకి? ఎన్ని ఆజ్ఞలు కనపడతాయి ధర్మశాస్త్రంలో? ఆయన అదే చెప్పాడు. అదే అంతా ఒకటే. అదంతా ఒక ఆజ్ఞ అండి. రెండో ఆజ్ఞ తీయండి, నిర్గమకాండం 20 అధ్యాయం. నిర్గమకాండం 20 అధ్యాయం. అంటే అంటే వినండి, జాగ్రత్తగా వినండి. దైవ సేవకులం ఎవరము మైండ్లో వాక్యాన్ని పెట్టుకోవట్లేదు, పుస్తకాల్లోనే ఉంచే. తర్వాతే దండలు వేయాలి. ఒకటి, దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు నా రూపంలో నువ్వు దేన్ని చేసుకోనకూడదు, దేన్ని కూడా నా రూపంలో నువ్వు చూడొద్దు. అది మొట్టమొదటి ఆజ్ఞ. రెండు చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. అంటే దేవుని నామాన్ని ఎక్కడా కూడా తప్పుగా అస్సలు మాట్లాడకూడదు. మూడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? సార్, విశ్రాంతి దినం అనేది ఏ రోజు? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఇందాక అదే చెప్పాను, స్పృహలో ఉండాలి. నిర్గమకాండం 20 అధ్యాయంలో 3వ ఆజ్ఞ ఏ రోజు గురించి? సబ్బాతు దినం అంటారు దాన్ని, శనివారము. అంటే ధర్మశాస్త్రములో వారి ఆరాధనా దినం ఏది? శనివారం. మనకేది? ఆదివారం. ఎందుకు మార్చాడు మరి? మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? ఇజ్రాయెల్కి. విశ్రాంతి దినాన్ని ఎవరు ఆచరించాలి? అంతేనా? ఓకే, వెరీ గుడ్. 3, 4 సన్మానించాలి, నరా చేయొద్దు. అంతేనండి. నా సోదరులు చెప్పిందే రెండో ఆజ్ఞ కరెక్టే, నేనే పొరపాటు పడ్డాను. బ్రదర్ చెప్పిందే. ఒకటి,
ఈ దేవుడైన యెహోవాను నేనే. రెండోది, నా రూపాన నువ్వు దేన్ని చేయకూడదు. 3, విశ్రాంతి దినం నా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. అది ఆజ్ఞలు అక్కడితో ఆగిపోలేదండి, కంటిన్యూషన్ వెళ్తాయి. మీరు చూడండి. కాకపోతే 10 అని ఎందుకంటామంటే పలకల మీద దేవుడు రాసిచ్చినవన్నీ ఆ 10 మనకు కనపడతాయి. ఆజ్ఞలు ఎందుకు కనపడతాయి ధర్మశాస్త్రంలో? మెయిన్ ఆజ్ఞలు 10. ఏంటండి? 10. ఈ 10 ఆజ్ఞల్లో 2 భాగాలు ఉన్నాయి, రాసుకోండి. 10 ఆజ్ఞలు ఇది 2 భాగాలండి. ధర్మశాస్త్రం అంటే ఏమని నేర్చుకున్నామమ్మా? ధర్మమును గూర్చిన శాస్త్రం. మనకు పెళ్లి చేసేటప్పుడు చెప్తాం, భార్య ధర్మము, భర్త ధర్మం అంటాం. అంటే అర్థం ఏంటి? విధులు, విధానాలు. ధర్మాలంటే ఏంటి? విధులు, విధానం. ఇందులో 2 వస్తాయి చూడండి, చేసేవి, చేయకూడదు. అంతే కదండి. విధులు, విధానాలు అంటే ఏంటి? చేసేవి, చేయకూడనివి. ఇది రాసుకోండి. చేసేవి, చేయనివి. ఇది 2 భాగాలు. ఒకటి, జాగ్రత్తగా వినాలి, దేవుని గురించిన ధర్మములు. ఎవరి గురించి? దేవుని గురించి. 2 భాగాలు చెప్పాను కదా. ఈ 10 ఆజ్ఞల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎవరి గురించి చేసేవి, ఏం చేద్దాం దేవుని గురించి. దేవుని గురించి చేసే విధులు, విధానాలు చెప్తారా? ఆరాధన, ఇంకా కానుకలు, అర్పణలు. ఇంకా చెప్పండి దేవుని గురించి మనం చేసి. అమ్మా, బలులు. ఇవన్నిటి గురించి చెప్పినట్లనే ఏటంటాం? దేవుని గురించిన ఆజ్ఞలు ఇవి. ఇవెన్నంటే 10లో 4 ఆజ్ఞలండి. ఏవి? 4 ఆజ్ఞలు ఎవరి గురించి చెప్పబడ్డాయి? దేవుని గురించినటువంటి కార్యక్రమాలు. రెండోది, సాటి మనిషిని గూర్చి. ఎవరి గురించి? అది ఎవరైనా కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇరుగోడు అవ్వచ్చు, పొరుగోడు అవ్వచ్చు, ఆడవ్వచ్చు, మగ అవ్వచ్చు. మనుషుల గురించి చేసేవి, సాటి మనుష్యుల గూర్చి. ఇక్కడ ఒక పాయింట్ మీరు మర్చిపోకూడదు. దేవుని గురించి చేసేవి, సాటి మనుషుల గురించి చేసేవి ఎవరికి ఇష్టమైనవై ఉండాలి, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నీకు ఇష్టమైంది చేసి ఇది దేవుడికి ఇష్టం అంటే కుదురుతుందా? సౌలు అదే చేశాడు. చంపేసిరారా అంటే బలమైన వాటిని పట్టుకొచ్చి ఎవరికంటున్నాడు? నీకే అన్నాడు. నచ్చినవి ఆయనకి. ఒరే, నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నువ్వు చేతేనే నాకు నచ్చుతుంది. అర్థమైందండి పాయింట్? ఇక్కడ కూడా అంతే. దేవుని గురించి నువ్వు చేసేవి కాదు ఆయనకి నచ్చవు. ఆయన ఏం చెప్పాడో అవి అలా చేతేనే ఆయనకు నచ్చుతుంది. ఇక్కడ సాటి మనుషుల గురించి ఇవి ఎక్కువిచ్చాడు చూడండి. ఇవెన్నున్నాయి? 6. అంటే ఎక్కువ మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడి గురించి చేసి ఎక్కువ చెయ్యాలా, మనుషుల గురించి చేసి ఎక్కువ చెయ్యాలా? చెప్పట్లేదు ఎవరన్నా. కానీ మనం దేవుడి గురించి చేసి ఎక్కువ, మనుషుల గురించి చేసి తక్కువ. పక్కోడిని మోసం చేస్తాం, పక్కోడిని తిడతాం, పక్కోడిని కొడతాం, పక్కోడిని తెచ్చేసుకుంటాం. కానీ ప్రార్థన చేసేస్తాం, పాటలు పాడేస్తాం, మీటింగులకి వెళ్ళిపోతాం, మీటింగులు పెట్టించేస్తాం. ఏది ఎక్కువ చేయమని చెప్పాడు ఆయన? చూసారండి, మీకు అర్థం చేసుకోవాలి విషయాలు. పరలోకపు నమూనాలు సార్ ఇవి. ఎంత బాగా అర్థం అవ్వాలో మనకి వాక్యాలు. దేవుడి గురించి ఎన్ని చెప్పుకున్నాడు? 4 చెప్పుకున్నాడు. ఒరే, నాకు పెద్ద ఏమొద్దురా బాబు. మీరు మలాకీ గ్రంథానికి వెళ్తే
బాబు మీ కానుకలు మీ బల్లుకో దండం అంటాడు తెలుసమ్మా. దండం ఎట్టేసాడండి. ఎవరు? ఒరే వద్దురా అన్నాడు. కానీ మేము ఇస్తాం. మరి ఎందుకో తెలుసా మనం ఇస్తామంటాం? మనం దేవునికి ఇస్తున్నామని చెప్తేనే సంఘం మనకట్టుకొచ్చి ఇస్తుంది. మరి లేకపోతే ఇస్తుందా? అంతేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు ఎవరి గురించి? దేవుని గురించి. 6 ఎవరి గురించి? అది మనుషుల గురించి. ఏమేం చేస్తాం మనం? మనుషుల గురించి, సాటి మనుషుల గురించి విధులు, విధానాలు, మంచి చెడు, ఇవన్నిటి గురించి చెప్పబడిన ఆజ్ఞలే 6. ఇది నిర్గమకాండము 20 అధ్యాయము 1 నుంచి 11 వచనాలండి. ఎవరి గురించి? ఎవరి గురించి చేయాల్సినవి? దేవుని గురించి. అలాగే 12వ వచనం నుంచి 17వ వచనం. ఎన్నో వచనం? అదే నిర్గమకాండం 20 అధ్యాయము 12 నుంచి 17 ఎవరి గురించేసి? మనుషుల గురించి. ఒక పాయింట్, ఎవరు చెయ్యాలి? అంతే. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎవరికిచ్చాడు ధర్మశాస్త్రం? ఎవరికిచ్చారండి? మరి ఎవరు చెయ్యాలండి? మరి మైండ్ ఉండాలి కదా సార్. 100 సార్లు చెప్పుంటానన్నమాట. పాడిందే పాడరా పాసిపళ్ళు దాసరా అని ఇంత కష్టపడి చెప్తున్నా. మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా? మీరు విశ్రాంతి దినం ఆచరిస్తున్నారా మీరు? మరి మనమని ఎలా చెప్పగలిగారు? సున్నతి ఎక్కడది? ధర్మశాస్త్రంలోది. చేయించుకున్నారా? సంవత్సరానికి ఒకసారి ఎరుసలేం వెళ్ళాలి, వెళ్తున్నారా? మరి మనమనే పదం ఎలా వాడుతున్నారు సార్ మీరు? సార్ మైండ్ లో ఉన్నది ముందు పక్కన పెట్టండి. నవ్వడం కాదు సార్, సీరియస్ ఇది. సర్వనాశనం చేసేస్తున్నాం సంఘాలను మనం. మన మీద భారం పెట్టి, మన మీద నమ్మకం పెట్టి పరలోకాన్ని తీసుకొస్తారు అనుకుంటే తీసుకెళ్ళి గంగలో తొక్కేస్తున్నాం వాళ్ళని. చాలాసార్లు చెప్పాను, పౌలు హెచ్చరించాడు, మీలో అనేకులు అవ్వద్దు పాస్టర్లు. అర్థం చేసుకోండి దయచేసి. వారం రోజులు కూర్చుంటే కానీ సబ్జెక్ట్ నాకు తయారవ్వలేదండి. ఒక్కరోజు కాదు, వారం రోజులు. మీరు అసలు చదువుకుని వచ్చారో లేదో కూడా నాకు తెలీదు. ఎవరు చేయాలి? ఆ మైండ్లోంచి తుడి చేయొద్దు. ఏమండి, మనం చేయాల్సి వస్తే కొత్త నిబంధన ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఆయన? మతి లేక దేవుడికి? అంతేనండి. అలా కొత్త నిబంధన ఎందుకు మనకి? ఇదే రక్షణ ఇస్తే యేసుప్రభు అవసరం ఏముంది? ఓ మేకను కోతే రాదా మనకి? అంతేనమ్మా. ధర్మశాస్త్ర కాలంలో పాపం పోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఏం కొయ్యాలి? మనం కూడా కోసేచ్చు కదా ఒక మేకనట్టుకుని. మరి యేసుప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోవాల్సిన అవసరం ఏముందండి? కనీస జ్ఞానం లేకపోతే ఎలాగ వాక్యంలో మనం నేర్చుకుందామండి. ఏది పడితే అది బోధించొద్దు. దేవుడి దగ్గర లెక్కలు చెప్పాలి మనందరం. గోళ్ళు తినేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పేరున తినేది మామూలుది కాదు. మనం గోళ్ళు తినేస్తున్నాం. కనీసం శ్రమ చేయాలి, న్యాయం చేయాలి. ఓకే. 4 ఆజ్ఞలు ఎవరి గురించి? దేవుని గురించి. అంటే ఆరాధన ఎలా చేయాలి, బలులు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ మేకను కోయటాకుందా? లేదు. ఎక్కడ పడితే అక్కడ కోతే విగ్రహారాధన అన్నాడు. ఇర్మియా హెజ్కేలుకి వెళ్ళండి, ప్రతి పచ్చని చెట్టు కిందను నువ్వు బలు వేసావు అంటాడు. ఒప్పుకోడు. అది నాకు కాదు, దెయ్యాలకు వేసావు అంటాడు. అంటే దేవుని గురించి చేసే ప్రతి విధి విధానానికి ఒక నియమం ఉంది, నిబద్ధత ఉంది. నెక్స్ట్, తీసుకొచ్చిన మేకపిల్ల కూడా వయసు ఎంతో చెప్తాడు. ఎందుకు చెప్పాలి? వాడ కొలతలు ఎందుకు చెప్పాలి? నావు వాడ కట్టారంటే కట్టడా?
అంటే దేవుడు ఏం అలవాటు చేయాలనుకుంటున్నాడంటే ఫస్ట్ నుంచి మనకి నీకు నచ్చినట్టుగా చేస్తే అది నాకు నచ్చదు నాయన, నేనేం చెప్పానో యేసుప్రభు అంటాడు, సున్నైనను పొల్లైనను పదం అందుకే వాడాడు. నేను సున్నా అన్నానా, నువ్వు సున్నాయే పెట్టాలి అక్కడ. సున్నాలు ఏమీ లేదు నాయన, ఒకటి ఎడతానంటే అది నీ ఇష్టం, అది కానీ ఎవరికి నచ్చదు, అది దేవుడికి నచ్చదు. నీకు నచ్చింది దేవుడికి చూడండి, దేవుని ఏర్పాటు అండి మనకు అర్థమవుతే, కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులమైన మనకి ఇమ్మానుయేల్ గారు ఇజ్రాయేలుకు ఉందా ఈ ఆధిక్యత? మనకి ఎంత అడిచి పండు ఒలిచి పెట్టాడండి, వాళ్ళకైతే పచ్చిగా ఇచ్చేయడండి. తెలుసండి మీకు? అది ముక్క పెట్టుకోవాలి, ఒలుచుకోవాలి, తినాలి ఎవడు. కానీ నీకు నాకు అది కాదే, ఒలిచేసి చేతిలో పెట్టి నోటు దగ్గర పెడితే తినరా అంటే ఇవాళ నేను మళ్ళీ పచ్చికాయ దగ్గరికి వెళ్ళిపోతానంట. ఆలోచిద్దామండి. కత్తి మీద సామండి దేవుని పని అంటే. ఒక ఆత్మ అంటే ఎంత వాల్యూ తెలుసండి. 99 విడిచి ఏమంటాడు యేసుప్రభు? 99 విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం, అంటే దాని వాల్యూ చెప్తున్నాడండి. ఇది రాకపోతే మన సంఘం మీద మనకి ఆ బాధ, ఆ తపన, ఆ వేదన, ఆ బాధ్యత, అది లేకపోతే మన సంఘం మీద మన దైవ సేవకులుగా జీరో సార్. ఆయన ఆలోచనలు చూడండి. కొరింథీ పత్రికలో చెప్తాడు, ఒకసారి తీయండి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ పత్రిక మొదటి 10వ అధ్యాయం మొదటి పత్రిక. రేఫరెన్స్ చెప్తాను 1 నుంచి చదవండి. మాకు ఇష్టం లేదు ఏదనగా మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచారు, అందరూ మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. ఏమండి, బాప్తిసం అనే పదం ఎందుకు వాడుతున్నాడు ఇక్కడ? నిజంగా ఇజ్రాయేలులు బాప్తిసాలు తీసుకున్నారు ఎర్ర సముద్రంలో, మరి బాప్తిసం అంటున్నాడు. చదవండి. అందరూ మోషేని బట్టి బాప్తిసం పొందిరి, అందరినీ చదువుతాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమే భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానమే పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే వాళ్ళు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు అంటున్నాడు. అది ఎక్కడండి అంటే నేనేం చెప్పలేను, ఆయన చెప్పాడు అంతే. అంతేనండి. ఆ బండ ఎవరంట? క్రీస్తు. వాళ్ళు తాగిన నీళ్ళు క్రీస్తు రక్తమని చెప్తున్నాడు ఇక్కడ. చదవండి కిందకి ఇంకా. అయితే వారిలో ఎక్కువ మంది ఇక్కడ చెప్తున్నాడండి అసలైన పాయింట్, చేశారు గాని దేవునికి ఇష్టంగా చేయలేదట. కిందకి వెళ్ళిపోదాం 9వ వచనం. మరియు వారి వలె మనము లేదు 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు. వాళ్ళకైతే దృష్టాంతాలు ఉన్నాయండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్తే చెప్తాడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఎంత పెద్దది మన దగ్గర ఎడుకొని ఇవాళ పడిపోతున్నామంటే ఏమని చెప్పండి. అసలు లేదు వాళ్ళకి, వాళ్ళు పడ్డారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళ హోప్ లేదండి. కానీ మనకి ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎన్ని పేర్లు ఉంటాయండి అక్కడ. యోసేపు అబ్రహాం దగ్గర నుంచి మొదలెడతాడు, హానోకు దగ్గర నుంచి మొదలెడతాడు. అయ్యా, ఇంతమంది జీవితాలు చూసిన తర్వాత కూడా నీకు జ్ఞానం రాకపోతే ఎలా? అర్థం చేసుకుంటాం. 4 ఆజ్ఞలు ఎవరి గురించి? దేవుని గురించి. 6 ఎవరి గురించి అమ్మా? ఎవరి గురించి? మనుషుల గురించి. మొత్తం మరి ఇమ్మానుయేల్ గారు ఇది రైటో రాంగో నాకు ఇది కొంత కరెక్ట్ చేయాలి. అంటే పండితులు చెప్పుకున్న దాని ప్రకారం ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు. కరెక్టే సార్?
ఓకే ఓకే. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు 613 ఆజ్ఞలుగా మనకి పండితులు లెక్కే చెప్తున్నారు. అది ఎక్కడ ఉందంటే నేను చెప్పలేను, రిఫరెన్స్ అయితే లేదు. పండితులు చెప్పారని ముందే చెప్తున్నారు. మీరు కూడా ఏమన్నా చదివగలిగితే దొరుకుతాయి, వర్క్ చేస్తే దొరుకుతాయి. ఎన్నండి? 613 అంటే వీటిని మెయిన్ ఆజ్ఞలు అంటారమ్మా. వీటిని మెయిన్, వీటిని సబ్, మిగతావేంటి సబ్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు కదండి, దానికి ప్రశ్నలు ఎన్ని వస్తాయి మనకి? విశ్రాంతి దినము అంటే ఏ రోజు? ఒకటి మనకు తెలుసు కాబట్టి చెప్పేసుకుంటున్నాం, శనివారం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఎలాగా? ప్రశ్నే కదా? ప్రశ్నే. ఓకే, పరిశుద్ధంగా ఆచరించేటప్పుడు విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ పని చేయాలి? అర్థమైందా? ఒకే ఆజ్ఞ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? అర్థమవుతుంది కదండి. అంటే ఒక ఆజ్ఞ వచ్చింది. అర్థమవుతుంది కదండి. రెండు, దొంగతనం చేయొద్దన్నాడు. ఇక్కడ ప్రశ్నలు వస్తాయి రావా? ఎవరు చేయకూడదు? చాలా మంది ఏమనుకుంటారంటే, నాన్నగారి జేబులో నాన్నకు తెలియకుండా తీసేసుకుని దాన్ని ఏమనుకోరు? అవదా? దొంగతనమే. భర్త జేబులో తీసేసింది భార్య, దొంగతనం. నిజమండి ఇవి. అంటే దొంగతనం ఏం చేయకూడదు, ఎలా చేయకూడదు, ప్రశ్నలు వస్తాయి రావా? అవి అర్థమైనాయి కదా? ఈ పదాజ్ఞలు మెయిన్ ఆజ్ఞలు అయితే ఇందులో ఉన్న సబ్బాజ్ఞలు ఎన్ని రాసుకోండి? 613. ఇందులో పదాజ్ఞల్లో ఎవరి గురించి 4 ఆజ్ఞలు చెప్పుకున్నాం? దేవుని గురించి. దేవుని గురించి 248 ఆజ్ఞలు ఉన్నాయండి టోటల్. ఎన్ని చెప్పండి? అంటే ఈ 613లో 248 ఆజ్ఞలు ఎవరి గురించి? దేవుని గురించి. ఎలా ఆరాధించాలి, ఎలా బలి ఇయ్యాలి, ఎలాంటి దాన్ని ఇయ్యాలి, ఎవరు ఇయ్యాలి, ఇవన్నీ ఎక్కువ మనకు లేవి కాండంలో కనపడతాయి. ఇంకెన్ని పొనుకొని ఉన్నాయి? 365 ఆజ్ఞలు మనుషుల గురించి అండి. ఎవరి గురించి? రెండు కలిపి ఎంత అవుతుంది? రాసుకోండి, కొంచెం రాసుకోండి. మీకు పరీక్షలో ఖచ్చితంగా ధర్మశాస్త్రం గురించే వస్తాయి ఎక్కువ. దేవుని గురించి ఎన్ని ఉన్నాయండి? ఇవి పండితులు క్రోడీకరించినవండి ఇవి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. 248. మీరు ఒక 4 పాయింట్లు చెప్తాను, రాసేసుకోండి. రాయమంటారా రాసేసుకుంటారా? చెప్తే రాసేసుకుంటారా? కింద రాసుకోండి. 1వ పాయింట్, దేవుని ఆరాధించే నియమాలు. ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయంటే, ఎవరు పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎవరు ఎవరు దేవుణ్ణి ఆరాధించే నియమాలు చెప్పండి అందరూ? ఇశ్రాయేలీయులు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకుని మనం అనకండి. 1, దేవుని ఆరాధించే నియమాలు. 2, నైతిక కామా పెట్టుకుని వ్యక్తిగత నియమాలు. నైతిక, వ్యక్తిగత, నేను కొంచెం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యక్తిగత నియమాలు. 3, సామాజిక చట్టాలు కూడా ఉన్నాయండి. సామాజిక చట్టం అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతుంది లేదా దేవుడికి వ్యతిరేకంగా ఎలా శిక్షించాలి అనే చట్టం కూడా దేవుడి ధర్మశాస్త్రంలో ఎవరికి? 4, అసలైతే ఆహారపు నియమాలు. ఇప్పుడు ఉన్నాయా? ఒకటే ఉంది. ఏం తినొద్దన్నాడు? పాత నిబంధనలో ఇతరుల కాలం నుంచి కూడా ఉన్న ఒకటి విగ్రహారాధన సంబంధమైన తినకూడదు. 2ది రక్తాన్ని తినకూడదు. 2 ఇప్పటికీ ఉన్నాయి.
ఆహారం ఇది విధానం. ఇప్పుడు నిజంగా మనం ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే దేవి కాండం 11వ అధ్యాయంలో చెప్పినవి ఏమీ తినకూడదు. అది మనం పౌలు గారు ఏమంటాడు, కటికవాని అంగడిలో అమ్ముడుదేదో విశ్వాసం అవిశ్వాసం లేకుండా ఇష్టం రూపాయలు. పత్రిక ఏం లేదు ఈ విషయంలో. ఆరోగ్యపరంగా ఇందాక చెప్పాను కదా, మిక్స్డ్ బిర్యానీలో రొయ్యలు వేశారు, అది నాకు పడదు, నేను తింటే నాకు అనారోగ్యం వస్తుంది. దేవుడికి ఏమి నష్టం రాదు, నా ఆత్మీయ జీవితానికి కూడా నష్టమేమి రాదు. ఒకవేళ వస్తుంది ఎప్పుడంటే అది శనివారం నైట్ తిన్నాను అనుకోండి, ఆదివారం ఎక్కడికి వెళ్ళలేను, ఆజ్ఞాతిక్రమం చేసినట్టు అవుతారు. నిజమండి. ఎబ్రి పత్రికలో చెప్తాడు, ఆ దినము సమీపించిన కొలది ఏ దినం, రెండో రాకడ కాదు, ఆదివారం సమాజముగా కూడే దినం. మీరు ఒకరినొకరు పురికొల్పుచు సిద్ధపడమంటే అర్థం ఏంటి? రేపు ఆదివారం కాబట్టి ఇవాళ ఫుల్గా సీరియల్ చూద్దాం, సినిమాలు చూద్దాం 12 గంటల వరకు, నిద్ర సరిపోదు, ఆరాధనలు ఏమొస్తుంది ఇప్పుడు అంటే నువ్వు సరిగా ఆరాధించినోడు వేనప్పుడు కాదు కదా. అర్థం చేసుకోవాలి. ఏమండి, ఇవాళండి ఆరాధన దినాన్ని మనం ఎంత తేలిగ్గా తీసుకుంటున్నామో నిజమండి కాదా. బట్టల ఆయాలే ఉతుకుతావు ఏదో మిగతా అన్ని రోజులు పనిచేసినట్టు, అంతేనండి సార్. ఆ రోజునే ప్రోగ్రామ్స్ మనకు అన్ని. ఆరాధనా దినం ఎలా ఆరాధించాలో ఇజ్రాయేలీయులకి విశ్రాంతి దినం ద్వారా నేర్పించాడు. శరీర సంబంధంగా అక్కడ చూపించాడు, ఆత్మ సంబంధంగా మనం దాని నుంచి తీసుకోవాలి. విశ్రాంతి దినంలో ఏ పని పొయ్యి కూడా వెలిగించొద్దు అన్నాడు. పొలలు ఏరుతుంటే ఏం చేశాడు? చంపించేశాడండి. అంటే అందులో ఉన్నది ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి అర్థం చేసుకోండి, ముగించుకుందాం, 1 గంట అవుతామా, లంచ్ రెడీ అయినా ఓకే. రాసుకున్నారమ్మా 4 పద్ధతులు. ఒకటేంటి? దేవుణ్ణి ఆరాధించే విధానాలు. అంతవరకు ఆరాధన విధానం ఉందా వాళ్ళకి? అబ్రహాము ఉన్నాయా సార్? ఏ రోజు అనేది ఉందా? లేదు. అబ్రహాం ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేశాడు. ఎక్కడ కట్టలేదా? యాకోబు అయితే మరీ విచిత్రమైన పని చేస్తాడు, ఓ రాయి నిలబెట్టి నూనె వేస్తాడు దాని మీద. చాలా మంది హిందూ సోదరులు రాయి ఎవరనుకున్నారు? మేము నూనె వేసాం కదా, అదే అది మీ బైబిల్లో ఉందంటున్నారు. చెప్పాలండి అదే ఎలా ఉంది? విగ్రహారాధన కాదా? ఏమంటే రాయి మీద నూనెటి విగ్రహారాధనేనా? కానీ ఆ కాలంలో దేవుడు ఇష్టపడ్డాడా లేదా? చెప్పట్లేదు ఇమ్మానుయేల్ గారు. ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు నేనైతే లాక్ కొడతాడు విగ్రహారాధన. కాబట్టి కాలానుగుణంగా పద్ధతులు ఎలాగైతే మారినాయో కాలానుగుణంగా కూడా దేవుడు మన పరిస్థితులను బట్టి మన నుంచి కోరుకుంటున్నాడు. అబ్రహాముని ఎవరినిచ్చేయమన్నాడమ్మా? కొడుకునిచ్చేయమన్నాడు. మలాకి గ్రంథానికి మీకా గ్రంథానికి వచ్చినట్టుగా ఏమన్నాడు? నీ కొడుకునిచ్చినా నాకు వద్దన్నాడు. అంతేనండి. అంటే ఏం చేశాడు? కాలాన్ని బట్టి ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు? సౌలభ్యం. మార్పు అనకూడదు దాన్ని. మన సౌలభ్యాన్ని బట్టి మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి విషయాలు అర్థం చేసుకుందాం. ఒకటి, దేవుని ఆరాధించే పద్ధతులు. ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి. 2, నైతిక వ్యక్తిగత. నేను స్త్రీ గాని పురుషుడు గాని అంతేనా? కొన్ని స్త్రీకి పురుషుడికి వేరువేరుగా ఉంటాయి ఉండవండి. కొన్ని దేవుడిచ్చినవి కొన్ని వేరువేరుగా కూడా ఉన్నాయి. నైతికంగా మన శరీర పరిస్థితులను బట్టి అంతే. ఆత్మీయకైతే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కానీ శరీర సంబంధంగా కొన్ని ఉన్నాయి. నైతికంగా నేను ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, మరదల దగ్గర ఎలా ఉండాలి, బావగారి దగ్గర ఎలా ఉండాలి, అమ్మో అది ఉండాలి ఇక్కడ కదండి. పాపంలో పడేసే ముందేమన్నా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం ధరించాలి, బట్టల గురించి కూడా చెప్పాడు కదండి. బట్టల గురించి
చెప్పాడు, తినే తిండి గురించి చెప్పాడు, తాగేదాని గురించి చెప్పాడు, వండుకునేదాని గురించి చెప్పాడు, నివసించేదాని గురించి చెప్పాడు. చాలా సార్లు చెప్పాను. ఇది ఎలాగెళ్ళాలో కూడా, ఇది ఎలాగెళ్ళాలో కూడా చెప్పాడు. చెప్పారు ఎప్పుడన్నా? టూస్కి ఎలాగెళ్ళాలో కూడా చెప్పాడండి. అంటే అంత కోరుకున్నాడు ధర్మశాస్త్రంలో దేవుడు. ఎంతవరకు వెళ్ళిపోయాడు చూడండి ఆయన. చివరికి బహిర్భూమి గురించి కూడా చెప్పాడండి. మీకు కనపడతాయి మనకి ఈ శాస్త్రంలో. ఓకే, మూడోది సామాజిక చట్టాలు. ఇందాక చెప్పాను కదా, దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా తేడా చేస్తే, ఒక ఆయన ఉన్నాడు, ఆకాన్ ఉన్నాడు, దొంగతనం చేశాడు, దేవుడు వద్దని దాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు చట్టం పెట్టాడు మోషే ద్వారా, రాళ్ళతో కొట్టి ఒకరిని చంపన్నాడు. భూమి నెరవిడిచి మింగేసిన వాళ్ళు కొంతమంది, తగలబెట్టారు కొంతమందిని. పొలలేరినోడిని ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు. వ్యభిచారం చేసే స్త్రీని ఏం చేయమని చెప్పింది చట్టం? రాళ్ళతో కొట్టి చంపేమంది. ఈ సామాజిక చట్టాలు. తర్వాత ఆహారపు నియమాలు, ఏం తినాలి, ఏం తినాలి. ఇది ధర్మశాస్త్రం. ఎవరికి? అది అది మాత్రం మర్చిపోతుంది. ఓకే, 10 ఆజ్ఞలు. అందులో 613 టోటల్. అంటే 603 సబ్ ఆజ్ఞలు అయితే 10 మెయిన్ ఆజ్ఞలు. అందులో విధులు, విధానాలు, చేసేవి, చేయకూడనివి, దేవుని గురించి 248 ఉంటే, మనుషుల గురించి 365. ఇది ధర్మశాస్త్రం స్ట్రక్చర్ అండి. ఇది. ఇప్పుడు ఇంకొక ప్రశ్నతో మనం ముగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో మెయిన్ ఒకటి కనపడుతుందండి ధర్మశాస్త్రంలో. ఏంటంటే ఎన్నటికీ కేంద్రం అనమాట. దాని కేంద్రం అంటారు. ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఇక్కడ ప్రత్యక్షపు, గట్టిగా చెప్పాలి, ఇది ఉండాలి. ఇది లేకపోతే ఈ ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలు ఆచరించడానికి వీలు లేదు. ఏముండాలి ఇప్పుడు? ఇవి అవి కూడా ఆచరించాలి అని అంటే మెయిన్ అక్కడ ఏముండాలండి? ప్రత్యక్షపు గుడారము. దాని కొలతలు ఎవరిచ్చారు? చెప్పట్లేదు. ఏ గుడ్డ, ఏ రంగు, ఏ లోహం, బంగారమా, వెండా, సీసమా, నీలాలు, పచ్చలు, బట్టలు, ప్రతిదీ ఎవరిచ్చారండి? మందిరాన్ని కట్టడానికి. ఇప్పుడు మీరు చూడండి, నా తర్వాత పాయింట్కి వచ్చాం మనం. ముందు ఏదైనా తోట నిర్మాణకుడు ఎవరు? దేవుడే. అందులో పెట్టింది ఎవరు? మనుషుల్ని. దేవుడే. అందులో ఉండాలంటే ఏం చేయాలి? వినాలి. ఇతరుల కాలం వచ్చాం. ఇతరుల కాలం వచ్చేటప్పటికి దేవుడు కట్టలేదు, వాడ ఎవరు కట్టమన్నాడు? నావును కట్టాలి. కొలతలు ఇచ్చాడు. కొలతలిస్తూ మాట చెప్పాడు, వర్షం కురిపిస్తానన్నాడు. అప్పుడు వరకు వర్షం అంటే ఏంటో నావుకి తెలీదు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? నావు నమ్మాలి. దేన్ని నమ్మాలి? ఎవరి మాట నమ్మాలి అంటే, బాప్తీసం తీసుకునే ముందు మనకు 5 మెట్టుల్లో 1 నమ్మాలి, 2 విశ్వసించాలి, 3వ దానికి మనం వచ్చాం. 3వది ఏంటి? మారు మనసు. ఇప్పుడు ధర్మశాస్త్రం రాకముందు ఇజ్రాయేలు మనసు ఉన్నట్టుగా ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది ఉన్నదనుకోండి, ఇప్పుడు ఎవరికి ఇష్టం అవరిలో? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయేలు దేన్ని మార్చుకోవాలి? గట్టిగా చెప్పాలి అందరూ. మనసు. మారు మనసు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ఈ సబ్జెక్ట్ ని. అంటే పాత నిబంధనలోనే కొత్త నిబంధన ఉందా లేదా? ఉంది. కనపడదు. ఓకే, ఇప్పుడు ఇజ్రాయేలీయులు మొత్తం అందరూ ధర్మశాస్త్రం ఇచ్చినాక తమ పద్ధతులను ఏం చేయాలి? మార్చుకోవాలి. మా తాత అబ్రహాము ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టాడు, నేను కడతానంటే కుదురుతుందా? అది అబ్రహాముకి కాలం, అది ఒప్పుకున్నాడు. మా నాన్నగారు యాకోబు గారు రాళ్ళు నిలబెట్టి నూనె వేసాడు, నేనేతానంటే ఎందుకు వేయకూడదంటే చట్టం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, నన్ను ఎలా ఆరాధించాలో చెప్పాడు. చెప్పనప్పుడు ఓకే, నీకు తెలియనప్పుడు ఓకే, యాక్సెప్ట్ చేస్తాడేమో,
తెలిసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అసలు పాయింట్కి వచ్చాం. నేను నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. మరి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టమే. నా ద్వారా మీకు చెప్పించాడు, రెఫరెన్స్తో సహా చెప్తున్నాను. నేను నమ్ముతారా, బోధించుకుంటారా, సంఘాలను రక్షించుకుంటారా? లేదండి, ఆయన ఏదో చెప్పాడు, మేము ఏదో విన్నాం, మేము ఇంతే అనుకుంటే అది మీ ఇష్టమే. నన్ను లెక్క అడగడు, యాకోబు గారిని, ఇమ్మానియేల్ గారిని, సుధాకర్ గారిని లెక్క అడగడు. మీ లెక్క మీరే చెప్పుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రం మధ్యాహ్నం నుంచి క్లాసులో మిగతా వివరాలు మనం నేర్చుకుందాం. మరి ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఓన్లీ ఈ సబ్జెక్ట్ ఇంతవరకు జరిగిన దాని మీద మాత్రమే నేను చెప్తాను. మీరు కొత్త ఎక్కడెక్కడియో చెప్తే నేను చెప్పను. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో డౌట్లు ఏమన్నా ఉంటే చెప్పండి. అవలేదండి ఇంకా. అంటే ఇంతవరకు నేను చెప్పిన దాని మీద ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఆజ్ఞలు గురించి, లేదా ఇంతవరకు జరిగిన దాని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే. అంటే ప్రతి ఆజ్ఞ ఎందుకు మనకి ప్రత్యక్షపు గుడారంతో లింక్ అంటే బలి వెయ్యాలి కదా. బలి ఎక్కడ ఏమన్నాడు? వెయ్యాలి. ఎవరు వెయ్యాలి? ఇజ్రాయేలీడు వేయడానికి లేదు, అంతకు ముందు వేయొచ్చు. అబ్రహాం డైరెక్ట్ గా బలి వేశాడు, దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఇష్టపడతాడా? ఎవరు వెయ్యాలి? లేవీయుడే వెయ్యాలి, అది కూడా ప్రధాన యాజకుడే వెయ్యాలి. అర్థమైంది కదండి. ఆజ్ఞ లేదనుకోండి, టేక్ ఇట్ ఈజీ. కానీ ఏమొచ్చింది ఇప్పుడు? ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వచ్చింది, ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. కుంటుది అటుకెళ్ళి ఆయనకి ఒక్కొక్క పాయింట్ నేను మీకు. ఇతరుల కాలంలో ప్రవక్తలు ఎవరు లేరండి, మళ్ళీ చెప్తున్నాను. ఆది కాలంలో గాని పితరుల కాలంలో గాని ప్రవక్త అనేవాడు ఎవరు లేడు. అంటే దేవునికి మనిషికి మధ్యవర్తులు లేరు. కుటుంబ యజమానితోటే ఎవరు మాట్లాడేవారు? దేవుడు మాట్లాడేవాడు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత సిస్టమ్ దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది అర్థం కాక చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను పడుకున్నానండి, ఆనందు ఆనందు అని పిలిచాడు దేవుడు. ఎవరంట? ఎవరు అంటే బైబిల్లో చెప్పలేని సంగతులు ఏవో నాకు చెప్తాడు అనమాట, స్పెషల్ గానే. ప్రైవేట్ నాకు ఉన్నారా ఇలాంటి కాకబుల్ స్టోరీ చెప్పేవాళ్ళు? ఉన్నారా లేరండి? ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఆది కాలంలో పితరుల కాలంలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎబ్రీ పత్రిక మనకు తెలుసు. పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎవరితో పడితే వాడితో మాట్లాడాడు అన్నావంటే నువ్వు దొంగవే, నువ్వు చేసేది అబద్ధపోదా. మరి ఎవరి ద్వారా మాట్లాడతాడు? కుమారుని ద్వారా. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎక్కడున్నాయని మాటలు? కొత్త నిబంధన. అంతే. నీకు ఏం ప్రశ్న వచ్చినా సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభువే చెప్తాడు. దేవుడు చెప్పలేని సమాధానం అంటే బైబిల్లో లేదు. కాక్బుల్ స్టోరీస్ అండి, నమ్మకండి, నేను చెప్పేది కాదు. పితరుల కాలంతో మనుషులందరితో మాట్లాడటం దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఎక్కడో సర్టెన్ ప్లేసుల్లో తప్ప మిగతా అన్ని కూడా ఎవరి ద్వారా మాట్లాడాడండి? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎక్కడ? ధర్మశాస్త్ర కాలంలో మోషే, అహరోను, యెషయా, చెప్పండి, ఇర్మియా, సొలొమోను ప్రవక్తే. చెప్పండి ఇంకా ఎహెజ్కేలు, మలాకి, ఓబద్యా, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళని ఎంచుకుని రాజుతో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, చివరికి దావీదుతో కూడా నాతాను ప్రవక్త సమూయేలు ద్వారా మాట్లాడాడు. అంటే దావీదు లాంటోడితోటే ప్రవక్త ద్వారా మాట్లాడాడు. కానీ నీతో ఎవరితో డైరెక్ట్ వచ్చి మాట్లాడేస్తున్నాడా? నీ తప్ప బైబిల్ తప్పండి పీటర్ గారు, మంద తప్పు. ఆయన చెప్పినట్టే చేస్తాడండి. మాట తప్పనోడండి ఆయన. అవునని కాదండు, కాదని అండు.
నేను మాట్లాడరా ఇంకా, నా కొడుకు మాట్లాడాడు, చెప్పేశాడా. కాబట్టి ఆలోచిద్దాం, ఎన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలో చూద్దాం ఈ సమయంలో. మరి జాకబ్ గారు, మరి సమయాన్ని సోదరులకు అప్పగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ నా వందనాలు. మరి భోజనం తర్వాత దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండాలండి, మళ్ళీ చెప్తున్నాను. లంచ్ అయిన తర్వాత 1 అవర్